ఇక్కడే ఉంది సమస్య అంతా. వాళ్ళ వరకు వెళ్ళకముందే ఇక్కడ ఒక డిస్కషన్ పెడతారు. నాకు నువ్వంటే నాకు స్లో సాంగ్ లాగా అనిపించిందండి. బుజ్జులు బుజ్జులు బాగుందని. ఓకే, ఒకడేమో ఇంకోటి అంటాడు. నువ్వు ఈ విషయం కన్నావు కనుక కీరవాణికి నాకు చాలా విషయాల్లో కూడా ఆర్గ్యుమెంట్ వస్తేనే ఎప్పుడు మంచి పాట వస్తుంది. ఈజ్ వెరీ హ్యాపీ అబౌట్ మధురానగర్లో నువ్వంటే నాకు అంటే కంపోజ్ చేస్తాడు. మేము డిస్కషన్ అప్పుడు నాకు మట్టుగా బుజ్జులు బుజ్జులు పాట మట్టుగా బా చేసింది ఆయనే. అంటే మన కోసం కాదు కీరవాణి, మా పిల్లల కోసం అయితే. మా పిల్లలు నో అన్నారంటే పెద్ద హిట్ అనమాట. వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి మీరు వినండి, రోజు వింటూ ఉండడానికి ఇచ్చి తర్వాత ఒక్కొక్కరిని సపరేట్గా అడుగుతాం అన్నమాట. మీకు ఏ నచ్చినాయి? నువ్వంటే నాకు ఫస్ట్ అండి, తర్వాత ఇదండి, తర్వాత ఇదండి. బుజ్జులు బుజ్జులు మటుకు మాకు సరిగ్గా నా ఐడియానే నీకు కూడా వచ్చింది. మీకు నచ్చకపోవడమే నాకు కావాలి మనసులో. అన్న తర్వాత ఇద్దరు సాంగ్ చేశారు. ఇతను కూడా అదే అన్నాడు, హీరో కూడా. ఇద్దరు సాంగ్ చేశారమ్మా. సాంగ్ చేసి వచ్చిన తర్వాత బుజ్జులు 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 అని అంటున్నారు వాళ్ళు. ఈ పాట మట్టుకు కిక్కు లేపిందండి అంటున్నారు వాళ్ళే. సార్ పాటల గురించి నాకు ఒక క్వశ్చన్. బిందెలు బత్తాయిలు ముత్యాలు అన్నీ వాడేశారు. ఇప్పుడు ఇందులో కొత్త సెట్ ప్రాపర్టీ ఏం వాడారు ఈ పాటల్లో? అన్ని ఫ్యాన్లు కుర్చీలు కూడా వాడాను. అసలు కుర్చీలు పడేసారా హీరోయిన్ మీద కాంపిటీషన్? నొరగ ఒకటి కొత్తగా వాడాను. సార్ హీరోయిన్ల మీద అన్నీ ప్రయోగిస్తారు సార్. ఫీమేల్ ఆడియన్స్కి ఏంటంట, హీరోస్ మీద ఎప్పుడు ఎందుకు ఇలాంటి ఏమి వాడరు? వాళ్ళని గ్లామర్గా చూడాలని మాకు కూడా ఉంటుంది. నీకు తెలియదు, కొండవీటి రాజా ఒకసారి చూడు, బస్కీలు తెస్తుంటారు చిరంజీవి గారు. చిరంజీవి గారితో షర్ట్ లేకుండా. నువ్వు అడిగిన ప్రశ్నకి చిరంజీవితో చెప్పాను నేను ఒకసారి. బాబాయ్ చాలామంది అమ్మాయిలు హీరోల మీద ఇష్టపడతారు, అబ్బాయిలు హీరోయిన్ లైక్ చేస్తారు. ఇందులో మటుకు కొంచెం ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పి మేడ మీద బస్కీలు చేస్తామంటే బేరబాడీల్లో అయినా ఆ డాబా మీద నుంచి ఈ డాబా మీద నుంచి అమ్మాయిలందరూ తెగ చూస్తారు. ఇద్దరు రాధాను విజయశాంతి వచ్చినప్పుడే బాబా ఈ ఒక్కటే నువ్వు ఒప్పుకోవాలి అంటే పాపం ఆయన నా ఐడియా అర్థమవుతుంది. మీరు అడవాళ్ళకి ఇద్దరు వచ్చారని లుంగితో వస్తామంటే గబుక్కని జారిపోతుంది, మళ్ళీ కట్టుకోవాలి, కడ్రాయర్తో కనపడాలన్నా. థియేటర్లో మోత మోగిపోయిందమ్మా. తీయాల్సిన పిచ్చి అన్నీ తీసాను. మీకు మంచి అని ఉంటే మీరు తీసుకోవాలి తప్ప. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.